రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి నేను మిరప పంటలో ఒక కాంబినేషన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పడానికి వచ్చాను. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మిరప పంట ప్రజెంట్ ఏ దశలో ఉన్నదంటే 80% వరకు ట్రాన్స్ప్లాంట్ జరిగినది, 20% జరగాల్సి ఉన్నది. అంటే నారుమడి నుంచి ప్రధాన పంట పొలంలో 80% వరకు నాటారు. కొంతమంది అయితే ఒక 40 to 50% అయితే ఆల్రెడీ 1-2 స్ప్రేయింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత ప్రజెంట్ వచ్చేసరికి ఎక్కువగా ఈ సయాంటర్ నిలిప్రోలు, డయాఫిన్థ్యూరాను, స్పినటోరం అనే ఈ టెక్నికల్స్ ని ఎక్కువ వాడుతున్నారు. ఆ 40 to 50% మెంబర్స్ ఉన్న వాళ్ళు. అయితే మనం ఒక కాన్సెప్ట్ గురించి బ్రీఫ్ డిస్కషన్ చేద్దాం. కరోనా ముందు, కరోనా తర్వాత, అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఎలాగైతే ఉందో అలాగే మన సమాజంలో కరోనా ముందు, కరోనా తర్వాత అని 2 కాన్సెప్ట్లుగా వచ్చింది సమాజం. అప్పుడు వేరేగా ఉండేది, ఇప్పుడు వేరేగా ఉండేది. అదేవిధంగా మిరప పంటలో వచ్చేసరికి బ్లాక్ థ్రిప్స్ రాకమునుపు, వచ్చిన తర్వాత. బ్లాక్ థ్రిప్స్ రాకమునుపు అంటే బ్లాక్ థ్రిప్స్ రాకముందు మందులు ఎలా ఉండేయంటే సింగిల్ టెక్నికల్ ఇచ్చేవాళ్ళు. ఒక మందులో ఒకటే ఉండేది టెక్నికల్. కానీ బ్లాక్ థ్రిప్స్ వచ్చిన తర్వాత కాన్సెప్ట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏది పురుగు మందుల కాన్సెప్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. ఎలాగంటే ఒకటే మందులో 2 మందులు లేదా 3 మందులు కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాన్సెప్ట్లో ఈరోజు నేను ఫోకస్డ్గా 3 ప్రొడక్ట్ల గురించి చెప్పదలుచుకుంటున్నాను. ఒకటి వచ్చేసరికి బెనివియా, రెండోది వచ్చేసరికి పెగాసిస్, మూడోది వచ్చేసరికి డెలిగేట్. బెనివియాలో ఉండే టెక్నికల్ వచ్చేసరికి సయాంటర్ నిలిప్రోలు, రెండోది వచ్చేసరికి పెగాసిస్లో ఉండే టెక్నికల్ వచ్చేసరికి డయాఫిన్థ్యూరాన్, మూడోది వచ్చేసరికి డెలిగేట్లో ఉండే టెక్నికల్ వచ్చేసరికి స్పినటోరం. అయితే ఇదంతా బ్లాక్ థ్రిప్స్ రాక మునుపు. కానీ వచ్చిన తర్వాత మార్పు ఏమొచ్చిందంటే సింజంటా కంపెనీ వాళ్ళు ప్లెసివా అనే మందుని తీసుకురావడం జరిగింది. ఈ ప్లెసివాలో వచ్చేసరికి బెనివియా ఉంటుంది, మీన్స్ సయాంటర్ నిలిప్రోల్ ఉంటుంది. దానితో పాటు కాంబినేషన్గా డయాఫిన్థ్యూరాన్ ఉంటుంది, పెగాసిస్ ఉంటుంది. అంటే ప్లెసివాలో డయాఫిన్థ్యూరాను ప్లస్ సయాంటర్ నిలిప్రోల్, బెనివియా ప్లస్ పెగాసిస్, ఆ రెండింటిని కలిపి ప్లెసివాగా తీసుకురావడం జరిగింది సింజంటా కంపెనీ. ఆ తర్వాత రెండోది మంచి ట్రెండింగ్లో ఉన్న మందు మినెక్టో ఎక్స్ట్రా. ఈ మినెక్టో ఎక్స్ట్రాలో ఏముంటుందంటే సయాంటర్ నిలిప్రోల్ ఉంటుంది. సయాంటర్ నిలిప్రోల్తో పాటు కాంబినేషన్గా లియోఫనోరాన్ ఉంటుంది. సయాంటర్ నిలిప్రోల్ అంటే బెనివియా, లియోఫనోరాన్ వచ్చేసరికి పురుగు పనిచేస్తుంది. ఇది కూడా సింజంటా ఓల్డ్ మాలిక్యులే, దాన్ని దీంట్లో కాంబినేషన్గా చేశారు. పురుగు వచ్చేసరికి శనగ పచ్చ పురుగు, లద్దె పురుగు, ఆ పురుగు పనిచేస్తుంది ఈ లియోఫనోరాన్. ఆ తర్వాత మూడోది వచ్చేసరికి ఎంగేజ్ అని కొట్టేవా కంపెనీ వాళ్ళు కొన్ని నెలల క్రితం కొత్త మందుని తీసుకురావడం జరిగింది. ఈ ఎంగేజ్లో ఏముంటుందంటే చాలా మంది అందరూ ఎంగేజ్ అంటే పురుగు పనిచేస్తా అంటారు. పురుగు పనిచేస్తుంది, బట్ ఏంటంటే ఎంగేజ్లో కంటెంట్ ఏముంటుందంటే ఎంగేజ్లో స్పినటోరం ఉంటుంది. స్పినటోరం అంటే డెలిగేట్ ఉంటుంది. దానితో పాటు కాంబినేషన్గా ఒక కొత్త పురుగు మందు మిథాక్సిఫెంజోయిడ్ అనే ఒక కొత్త పురుగు మందుని దాంట్లో కలపడం జరిగింది. అంటే ఇది తామర పురుగుకి పనిచేస్తుంది ప్లస్ పురుగుకి పనిచేస్తుంది. నేను ఈ కాన్సెప్ట్లో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ బ్లాక్ థ్రిప్స్ స్పెషల్ రాకమునుపు బెనివియా, డెలిగేటు, తర్వాత పెగాసిస్ సపరేట్గా వాడుకునేవాడు. వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిపి వాడుకునేవాడు. కానీ ఇప్పుడు కొంతమంది తెలియక ఈ ప్లెసివా, ఈ మినెక్టో ఎక్స్ట్రా, తర్వాత ఈ ఎంగేజ్, వీటిల్లో మళ్ళీ వీటినే కలుపుతున్నారు. అంటే వీటినే కలపడం అంటే బెనివియా కొంటున్నారు, బెనివియాతో పాటు మళ్ళీ ప్లెసివాని కలుపుతున్నారు. ఆల్రెడీ బెనివియాలో సయాంటర్ నిలిప్రోల్ అనే టెక్నికల్ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ప్లెసివాని కలిపితే ప్లెసివాలో కూడా సయాంటర్ నిలిప్రోల్ టెక్నికల్ ఉన్నది. దానితో పాటు ఎక్స్ట్రాగా డయాఫిన్థ్యూరాన్ ఉన్నది. అట్టటప్పుడు బెనివియా ఆపి ఈ ప్లెసివా కొట్టుకోవచ్చు. 2 మందులు ఉన్నాయి. దానితో పాటు మినెక్టో ఎక్స్ట్రా చూసుకున్నట్లయితే కొంతమంది మినెక్టో ఎక్స్ట్రాని ప్లెసివాతో కలుపుతున్నారు. ఆల్రెడీ దీంట్లో సయాంటర్ నిలిప్రోల్ ఉన్నది మినెక్టో ఎక్స్ట్రాలో, ప్లెసివాలో కూడా ఏమున్నది, సయాంటర్ నిలిప్రోల్ ఉన్నది.
కాబట్టి ఇలా రెండింటిని కలిపి హెవీ డోస్ చేయడం కన్నా ఒక శాంటర్ నిలిప్రోలు తీసుకోండి బెస్ట్. అంటే బెనివియాని తీసుకోండి. బెనివియాలో బెటర్ కాంబినేషన్గా డిఫరెంట్ మాలిక్యూల్ని సెలెక్ట్ చేసుకోండి. థయామిథోక్సిమ్ ఉన్నది. రీసెంట్గా మనం స్టడీ చేశాము. ఒక 10 మంది ఫార్మర్స్ దగ్గర అడిగి చూసాము. కొంతమంది కంపెనీ వాళ్ళని, ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళని కూడా అడిగాము. వాళ్ళు రెఫర్ చేసింది ఏంటంటే, సార్ బెనివియాలో థయామిథోక్సిమ్ అక్టారా కాంబినేషన్ ఇస్తే సూపర్ రిజల్ట్ ఉన్నా సార్ అని చెప్పారు. కాబట్టి 70% మొగ్గు చూపారు. బెనివియా ప్లస్ అక్టారా కాంబినేషన్లో 70% మొగ్గు చూపారు. బెనివియా అంటే శాంటర్ నిలిప్రోల్, అది వచ్చేసరికి తామర పురుగు పనిచేస్తుంది. దాంతోపాటు అక్టారా కాంబినేషన్, అక్టారా వచ్చేసరికి చిన్న పురుగుకు పనిచేస్తుంది. దానితో పాటు ఎపిడ్స్ పేనుబంకకి పనిచేస్తుంది. దాంతోపాటు దోమకి పనిచేస్తుంది. కాబట్టి ఇలాగా అది దోమకి, పేనుబంకకి, పురుగుకు పనిచేస్తుంది. ఇది తామర పురుగుకు పనిచేస్తుంది. ఈ 2 కాంబినేషన్లో మంచిగా ఉంటుంది రిజల్ట్. లేదు అనుకుంటే ప్లెసివా తీసుకోండి. ప్లెసివాలో శాంటర్ నిలిప్రోల్ ఉంటుంది. దాంతోపాటు డయాఫెన్థోరాన్ ఉంటుంది. సో పెగాసిస్ నల్లికి, తామర పురుగుకి పనిచేస్తుంది. ప్లస్ బెనివియా వచ్చేసరికి పురుగుకి, తామర పురుగుకి పనిచేస్తుంది. కాబట్టి ప్లెసివా అంటే సింగిల్గా సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 మందుల్ని కన్ఫ్యూజన్ అయిపోయి దీంట్లో మందునే కలుపుతున్నారు. అలా కలపొద్దు అని నా సలహా. ఒక మందుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్లెసివా లేదంటే xtra కానీ లేదంటే ఎంగేజ్ కానీ ఒక మందుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఆల్రెడీ 2 రకాల మందులు ఉన్నాయి కాబట్టి దానికి అడిషనల్గా న్యూట్రియంట్స్ ఇస్తే ఒకకి ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది. దాంట్లో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. అప్పుడు మనం కొట్టిన కాంబినేషన్ హిట్ అయిపోయింది. సో మీరు ప్లెసివా కొడుతున్నా కానీ, మినిట్ ఎక్స్ట్రా కొడుతున్నా కానీ, ఎంగేజ్ కొడుతున్నా కానీ దాంట్లో న్యూట్రియంట్స్ ఇవ్వండి. ఇది నా సలహా. న్యూట్రియంట్స్ ఇవ్వండి, ఖచ్చితంగా హిట్ అయిపోయింది. నేను న్యూట్రియంట్స్ని ఎందుకు ప్రిఫర్ చేశానంటే, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫీవర్ వచ్చిందనో ఇంకొకటి వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ టాబ్లెట్ రాస్తాడు. దేనికి రాస్తాడు? మెయిన్ ఫీవర్ వచ్చిందనుకో, ఫీవర్కి రాస్తాడు పారాసిటమాల్ సంథింగ్ రాస్తాడు. దానితో పాటు కాంబినేషన్గా మనకి ఎనర్జీ రావడం కోసం, అప్పటి వరకు ఫీవర్ వచ్చి మనం సఫర్ అయి ఉంటాం కాబట్టి ఎనర్జీ కోసం విటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ వీటికి సంబంధించి టాబ్లెట్స్ ఇస్తాడు డాక్టర్. సో అదే కాన్సెప్ట్లో మొక్క కూడా ఆ తామర పురుగు సోకి లేదంటే ఆ పురుగు సోకి మొక్క కూడా బలహీనపడి ఉంటుంది. కాబట్టి ఆ తామర పురుగుకి మనం మందు ఎలాగో స్ప్రే చేస్తున్నాం. దాంతోపాటు మనం న్యూట్రియంట్స్ ఇవ్వడం వల్ల మొక్కకి ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు అయింది, మంచిగా యాక్టివేట్ అయింది. దాని లోపల ఉన్న ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగిద్ది. నెక్స్ట్ టైము ఆ వ్యాధి రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మొక్కల ఇమ్యూనిటీ పవర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని నేను ఈ న్యూట్రియంట్స్ ని ప్రిఫర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మీరు ఒక పురుగు మందుని, రైతులు ఒక పురుగు మందుని ఏ రేంజ్ లో ప్రిఫర్ చేసి మనం స్ప్రే చేస్తున్నామో అదే రేంజ్ లో మొక్కకి బలం కూడా ఇంపార్టెంట్. మొక్కకి న్యూట్రియంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, న్యూట్రియంట్స్ మొక్క అప్టేక్ చేసుకోలేని సిచ్యువేషన్స్ లో ఉన్నాయి. భూమిలో పేరుకొని పోయి అన్ని బాండింగ్ ఏర్పడి పేరుకొని పోయి ఉన్నాయి. మొక్క తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహం గానీ లేదంటే కంపెనీల ప్రోత్సాహంతో గానీ ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వస్తున్నాయి, లిక్విడ్ న్యూట్రియంట్స్ వస్తున్నాయి, లిక్విడ్ ఫామ్ లో వస్తున్నాయి. అదే విధంగా సాలిడ్ ఫామ్ లో ఉన్నాయి కూడా, లిక్విడ్ అంటే నీళ్ళలో కలిపి వాటర్ సాల్యుబుల్స్ రూపంలో వస్తున్నాయి. కాబట్టి న్యూట్రియంట్స్ ని ఖచ్చితంగా స్ప్రే రూపంలో ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే భూమిలో మొక్క తీసుకునే పరిస్థితుల్లో లేదు. భూమిలో ఉన్నాయి న్యూట్రియంట్స్, కానీ అవి మొక్క తీసుకునే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే అవన్నీ పేరుకొని పోయి ఉన్నాయి, బాండింగ్ ఏర్పడి ఉన్నాయి. కాబట్టి ఈ స్ప్రే రూపంలో మీరు ఏదైతే ఒక పెస్టిసైడ్ ని సెలెక్ట్ చేసుకుంటారో దానితో పాటు ఒక న్యూట్రియంట్ ని ఖచ్చితంగా ఇవ్వటం అలవాటు చేసుకుంటే ఫ్యూచర్ గా మొక్కకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, రోగాల బారిన ఎక్కువ పడకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. ఇట్లు మీ గోపిరెడ్డి.